శ్రీ విష్ణు సహస్రనామం శ్రేయస్సు పొందటం కోసం శృతి స్మృతి పురాణాలలో అనేకమైన గొప్ప మార్గములు ఉపదేశించబడ్డాయి. అటువంటి మార్గములలో పయనించి విడివిగా అనేక కార్యములతో కూడిన యజ్ఞ యాగాది సత్కర్మలను ఆచరించతలచినప్పుడు ఆ కర్తకు సంపూర్ణమైన నిగమాగమ పరిచయం ఉండాలి. ధన సమృద్ధి, వస్తు సమృద్ధి, పరిజన సమృద్ధి ఉండాలి. సునిశ్చితమైన బుద్ధి, దేహదారుఢ్యం వంటివి ఎన్నో వ్యక్తిగతంగా అవసరం. అంతేకాకుండా సామాజిక పరంగా వర్ణాశ్రమముల వంటి అనేక ధర్మ పరిరక్షణశీలకమైన ధార్మిక వాతావరణం సహకరిస్తూ ఉండాలి. కానీ కలుషితమైన కలియుగ వాతావరణంలో సాంఘిక స్థితులు అన్నీ మారిపోయాయి, క్షీణించిపోయాయి అని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంతేకాకుండా మన కాయిక మానసిక శక్తులు మన పూర్వీకుల వలె కాక రోజు రోజుకి క్షీణించిపోవటాన్ని మనం గమనిస్తున్నాం. మన పెద్దల వలె ఇప్పుడు చతుర్వేదములు కాదు కదా, కనీసం ఒక్క వేదములో ఒక్క శాఖనైనా సాంగముగా సాకల్యముగా ఆకలించుకొనగలిగిన శక్తి మనకు లేదనే చెప్పవచ్చు. పరమేశ్వరుని అనుగ్రహంతో లభించే వస్తు సామగ్రి మన వద్ద సమృద్ధిగా లేదు. పైపెచ్చు అనేక విధములైన దుర్వాదముల ప్రచారానికి ఆలంబనమైన ఈ వాతావరణంలో వేద విధులకు కూడా మనస్సులు అనేక సందేహాలతో పురుగు తొలిచినట్లుగా కాకబడుతున్నాయి. ఇటువంటి కాలంలో యాగాది మహాకార్యములు మందబుద్ధులమైన మనబోటి వారికి దుస్సాధ్యములని జ్ఞాన నేత్రాలతో మన మహామునులు ముందుగానే దర్శించి దయామయులై మనకు అందించిన అనేక సులభ సాధ్యమైన తరణోపాయములలో భక్తి మార్గము నిశ్చయముగా ఫలప్రదమైనది, క్షిప్రసిద్ధికరమైనది, అన్ని మతముల వారికి సమ్మతమైనది. అటువంటి పరమోత్కృష్టమైన భక్తి నవవిధములని మన సిద్ధ పురుషులు నిర్ణయించారు. శ్రవణం కీర్తనం విష్ణోహ, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం, దాస్యం సఖ్యమాత్మ నివేదనం. 1 భగవత్ కథా శ్రవణం, 2 భగవత్ కీర్తనం, 3 భగవత్ స్మరణం, 4 భగవత్ పాదసేవనం, 5 పూజనం, 6 నమస్కారం, 7 సేవనం, 8 మైత్రి, 9 ఆత్మార్పణం. ఇట్టి ఈ నవవిధ భక్తి మార్గములలో దేనిని ఆచరించాలన్నా భవన నిర్మాణములకు పునాది వలె అవశ్యము అత్యంత ముఖ్యములైనట్టి యమములు అనబడు ఆత్మగుణములు తప్పనిసరిగా అభ్యసించదగినవి. అవి ఏమిటంటే ధృతి, క్షమా, దమోస్తేయం, శౌచమింద్రియ నిగ్రహ, ధీర్విద్య, సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం. 1 ధృతి అంటే ధైర్యం, 2 క్షమ అంటే సహనం, 3 దమము అంటే మనోనిగ్రహం, 4 అస్థేయం అంటే దొంగతనము చేయకుండా ఉండటం, 5 శౌచం అంటే పవిత్రత, 6 ఇంద్రియ నిగ్రహం, 7 సత్వ సంపన్నమగు సద్బుద్ధి, 8 ఆధ్యాత్మిక విద్య, 9 సత్యపాలనము, 10 క్రోధరాహిత్యం అనునవి. ఈ ఆత్మగుణముల యందు అప్రమత్తులై ఉండి పైన చెప్పిన నవవిధ భక్తి మార్గముల యందు ఆసక్తులైనచో ఈ కలియుగమే సులభ మోక్షప్రదమని శృతి నిర్ణయం. ఈ నవవిధ భక్తి మార్గములకు సమాహార రూపమని చెప్పదగిన నామ కీర్తనము భక్తి మార్గములలోకెల్లా తలమానికమైనది, అనితరమైనది, అసామాన్యమైనది, అద్భుతమైనది, అనేక విధముల ప్రశంసాపాత్రమై తరతరాలుగా భక్తులందరికీ ఉపాధేయమై
ఒప్పారుచున్నదని ఈ కలియుగంలో ఉద్భవించిన మహితాత్ములకు ఆచార్యులందరూ కూడా ముక్త కంఠముతో ఉద్ఘోషించారు. కాబట్టి దాని మాహాత్మ్యము వివరించి చెప్పవలసిన అవసరం లేదు. భక్తి సందేహాధ్వాంత భాస్కరము మున్నగు అనేక ఉద్గ్రంథములు శృతి స్మృతి పురాణ చర్చా పురస్సరముగా నామ సంకీర్తన మాహాత్మ్యమును స్థాపించారు. కరుణా సముద్రులైన భక్త మహాశయులు మనకు అందించిన అనేక స్తోత్రాది పారాయణాదులన్నీ భగవన్నామ కీర్తన కిందకి వస్తుంది. ఏదో మనకి తోచినది చేయటం కంటే మంత్రద్రష్టలై భగవంతుని సాక్షాత్కారం పొంది ధన్యులైన మహాత్ముల నిర్దేశములను అనుసరించి నామస్మరణ చేయటం మంచి శ్రేయోదాయకము, క్షిప్రతర సిద్ధి ప్రదమని అనుట యథార్థం. అట్టి సాధనములలో శ్రీ విష్ణు సహస్రనామములు ప్రధానమైనవి. ఈ విష్ణు సహస్రనామములు శ్రీమన్ మహాభారతములోని అనుశాసనిక పర్వములో చెప్పబడ్డాయి. అంపశయ్యపై ఆత్మానుసంధాన పరుడై ఉన్న భీష్మాచార్యుని వద్ద ధర్మరాజు సకల ధర్మములు ఉపదేశం పొందాడు. భీష్ముడు అన్ని రకముల ధర్మములను విస్తారముగా ప్రవచించాడు. ధర్మరాజు అంతటి వాడికి కూడా ఆ ధర్మ ప్రపంచానికి సారాంశభూతమైన దానిని నిగ్గు తెరుచుకొనటం కష్టమైంది. నోరు తెరిచి తాతగారినే అడిగాడు. కో ధర్మ సర్వధర్మానాం భవతః పరమో మతః కో జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. దీని తాత్పర్యం ఏమిటంటే, నీవు విస్తరించి చెప్పిన ఈ ధర్మములలోకెల్లా సర్వోత్కృష్టమని నీవు భావించున్నది ఏది? మానవుడు సంసార బంధం నుండి విముక్తి పొందుట కోసం దేనిని జపించాలి అని. దానికి భీష్ముని సమాధానమే శ్రీ విష్ణు సహస్రనామం. మరొక అంశమును మనం ఈ సందర్భంలో స్మరించాలి. మొదటగా ధర్మములను చెప్పమని ధర్మరాజు భీష్ముని కోరినప్పుడు శరీర బాధ వివసుడైన భీష్ముడు తనకు స్ఫురించుటలేదు అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన దివ్యానుగ్రహంతో భీష్ముడికి స్ఫూర్తినిచ్చి ధర్మ ప్రవచనం చేయించాడని భారతంలో చెప్పబడింది. దాన్ని బట్టి చూస్తే విష్ణు సహస్రనామములు సర్వధర్మ సారమన్నది భీష్ముని అభిప్రాయం కాదు, అది శ్రీకృష్ణుని ఆదేశమేనని మనం గ్రహించాలి. అంతటి మహిమాన్వితములు కాబట్టే పరమ శివావతార భూతులకు శ్రీ శంకర భగవత్పాదులు దీనికి భాష్యమును వ్రాసి మహత్తరం చేశారు. ఇక్కడ మనకి ఒక సందేహం రావచ్చు. భగవన్నామములలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఉంటాయా? ఏ నామం అయితేనేమిటి, కేవలం ఈ విష్ణు సహస్రనామముల్ని శ్రేష్టములని చెప్పటం ఎంతవరకు యుక్తము అని. మణులన్నీ ప్రశస్తమైనవే అయినప్పటికీ ఆ మణులకు కూర్చడి వాని నైపుణ్యము చేత విశేష దళదళతా సౌందర్యము కలగటం మనం చూస్తున్నాం. ఆ వర్ణ సంయోజనమందు ఒక విశేష ఫలము మొలకెత్తినదని తెలుస్తోంది. అలాగే భగవన్నామములు అన్ని ప్రశస్తాలైనప్పటికీ ఆ నామములలోని అంతర్గత వర్ణములకు అనగా అక్షరములకు గల ఋషి, ఛందస్సు, దైవతము, శక్తి, వర్ణము, వర్ణం అంటే ఇక్కడ రంగు, వేదము, సాధనము, ఫలము మొదలైనట్టి అనేక దివ్య రహస్యములను మంత్రద్రష్టలకు మహర్షులు మాత్రమే తెలుసుకోగలరు. అటువంటి మహర్షులు పరమేశ్వర ప్రేరితులై కరుణామయులై లోకహితం కోసం సమకూర్చిన నామ విశేషములు కేవలం నామములు కాదు, అవి మంత్రములు. అందుచేతనే అవి విశేష ఫలప్రదమవుతున్నాయి. అందుచేతనే శ్రీ విష్ణు సహస్రనామ పూర్వ పీఠికలో నామములు ఋషిభి పరిగీతాని అని ప్రత్యేకముగా చెప్పబడినది అని గ్రహించాలి. భీష్మాచార్యుడు ఈ నామపారాయణకు సర్వ దుఃఖాతిగత్వము, భూతి, మోక్షము అను వాటిని ఫలముగా చెప్పుట వల్ల పై అర్థమునే బలపరుస్తోంది.
అష్టాదశ పురాణ, అష్టాదశ ఉపపురాణ, శారీరక సూత్రాది ప్రణీత యగు వ్యాస భగవానుని రచనలోకెల్లా భారతము ప్రశస్తమగుటయే కాక లోకములోని గ్రంథములన్నింటినీ మించినది కనుకనే అది పంచమ వేదము అని కీర్తిని అందుకుంది. అటువంటి భారతములోని పంచరత్నములలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకటి అని స్వయముగా వ్యాస భగవానుడే కీర్తించాడు. అంతేకాక ఏ సహస్రనామమునకు భాష్యము రచించనటువంటి శ్రీ శంకర భగవత్ పూజ్యపాదులు దీనికి భాష్యము వ్రాయటయే కాక భాష్యారంభములో పురుషాంతర ద్రవ్యాంతర దేశకాలాది నియమ అనపేక్షత్వ మాహిత్యే కారణం అనగా ఇతరుల సహాయము గాని, ద్రవ్యాపేక్ష కాని, దేశకాలాది కఠిన నియమాపేక్ష గాని లేమిచే ఇది సర్వోత్తమ ధర్మము భాష్యోపసంహారమున తస్మాత్ సకల శ్రేయోరిభిస్సాదర అవశ్యమే తత్పఠనీయం అనగా కావున సకల విధములకు శ్రేయస్సుల కొరకును దీనిని అవశ్యంగా ఆదర సహితముగా పఠింపవలను అని నియమము చేశారు. దీనితో ఆగక శ్రీ భగవత్పాదులకు దీనిపై ఎంత మక్కువయో గాని తమ భజగోవింద శ్లోకములలో గేయం గీతానామ సహస్రం, ధ్యేయం శ్రీహరిపాద భజస్రం అని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును ప్రత్యేకముగా పేర్కొనటయే గాక దానిని శ్రీ భగవద్గీత సమాన కక్ష్యముగా కూడా ప్రతిపాదించారు. మరియు తురీయాశ్రమ స్వీకారము చేసిన యతులకు సర్వకర్మలు అంతమగును. వారు కేవల బ్రహ్మ విచార పరులై ఉందురు. అట్టి వారికి విధించిన నియమాలలో శ్రీరుద్రం, ప్రణవం చైవ విష్ణుర్నామ సహస్రకం స్వశాఖాపోనిషద్గీత నిత్యమావర్తయేద్యతి. నమ్మకము, ఓంకారము, విష్ణు సహస్రనామము, ఉపనిషత్తులు, భగవద్గీత అను వీనిని నిత్యము జపించవలను అనుచు ఈ విష్ణు సహస్రనామ జపమును నియమించినారనగా దీనిని మహత్వము గురించి మన పెద్దలు ఎంతగా భావించినారో వేరుగా చర్చించనవసరం లేదు. ఈ విధంగా అనన్య సామాన్యమైన మహత్వమునకు నిధులై కేవలం ఓంకారమునకు దీటుగా యతులకు కూడా ఉపాస్యములై సాక్షాత్ పరబ్రహ్మ ప్రబోధకములై ఒప్పారునటువంటి ఈ విష్ణు సహస్రనామముల పారాయణము చేసినచో పొందలేని శుభము ఉండదు. విశేషించి శనిపీడ నివారణకి ఇది వజ్రాయుధం వంటిది. దీనిని రోజుకు 12 సార్లు జపించిన ఉత్తమ ఫలము, 3 సార్లు చదివిన మధ్యమ ఫలము, కనీసం రోజుకి ఒకసారి జపించవలను. అన్యోన్య సహాయంతో కొందరు చేరి శ్రద్ధతో పారాయణం చేసినచో మొత్తము ఎన్ని ఆవృత్తులు అగునో అందులో పాల్గొన్న ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా అన్ని ఆవృత్తుల ఫలములు లభించునని నమ్మకం. అర్థమును తెలుసుకొని ప్రతి నామమును ఒక మంత్రముగా భావించి ఆ అర్థమును భావన చేస్తూ చేసే పారాయణ నామము జపము అత్యంత ఫలప్రదము కాగలదు. నమస్కారం.